అయ్యో స్పూన్ పడిపోయిందా? ఉండదులే. అదేంటి స్పూన్ పడి సలగొచ్చేస్తుంది ఇది? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఏదో జరుగుతుంది. గోడ అవతల స్పూన్ పారేసింది, అటే పెళ్లి తేలేదు. ఇలా ఎన్ని పారేస్తుంది ఇంట్లోని? సరే జ్యోతి, ఏమండి? ఇందాక నేను చూశాను ఒకటి. గోడ అవతలకి నీరు ఇసురుతూ అవును స్పూన్ ఇటే పడస్తావు. అవును, కనీసం నువ్వు వెళ్ళి తేవాలి కదా, లేదా నన్నే వెళ్ళి తెమ్మనాలి కదా. ఏంటి వెళ్ళినా అక్కడ స్పూన్ ఉండదండి. అదేంటి నువ్వు విసిరిన స్పూన్ ఏటవుతుంది మరి అక్కడ? ఏటవుతుందా? నేను ఒకసారి చూసాను. ఒకసారి ఏంటి, నేను అది పడేసి ఇలా చుట్టూ తిరిగి వెళ్ళే లోపు మాయమైపోయేది. ఏటని ఒకసారి చూస్తే పంకజం ఉంది కదా, పక్కింటి పంకజం, అది మొత్తం అన్నీ నొక్కేసి సగానికి పైన సామాన్లన్నీ మనవేనండి. చిన్న గిన్నెలు అన్ని ఏం పడిపోయా ఇలా చుట్టూ తిరిగిలో మాయమైపోతున్నాయి. తీసుకుని వెళ్ళిపోతుంది గోడ దూకేసి. మరి ఇంకెందుకని చెప్పి నేను స్పూన్ పడేసిన వచ్చేసాను లోపలికి. దానికి సిగ్గు ఉండాలి కదా కనీసం. అన్ని వదిలేసి తీసుకెళ్ళిపోయింది, ఇంకెందుకని వదిలేసాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి ఒక మంచి ఐడియా ఉంది జ్యోతి. ఏంటో చెప్పండి. రేపు నేను గోడదారి నుంచుంటాను, నన్ను పట్టుకొని అవతల పడసేయి. పడిచేసాక నువ్వు చుట్టూ తిరిగి వచ్చి చూడు, నేను ఉండను చూడు. అప్పుడు ఏటవుతుందో తెలుస్తుంది. అది మిమ్మల్ని ఎత్తుక్కుపో అక్కర్లేదు, అది ఎక్కడి నుంచి ఎలా ఎలా అంటే చాలు టింక్ 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 అనుకుని గోడ మీద దూకి ఆరిపోతారు. నా దగ్గరే మీ కథలా తెలిసిపోయిందా? కొత్త కథలు మీ అందరికీ తెలిసిపోయిందా? దాన్ని మిమ్మల్ని కలిపి విసిరేస్తాను, ఎక్కడ పోతారో. తెలిసిపోయిందిరా దీనికి, లేకపోతే గోడకి దొబ్బిద్దాం అవతలకి. కనిపెట్టద్ది ప్రతిజీని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మజా ఆయా.